అలాగే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ కామెడీ ఫ్యాంటసీ లవ్ స్టోరీ సినిమా చూసాను. ఈ సినిమా స్టార్టింగ్లో హీరో ఒక గిటారిస్ట్ అవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇలా స్ట్రగుల్ అవుతున్న హీరోకి ఒక సిచ్యువేషన్ వల్ల ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఆఫ్టర్ 12 years ఇంటికి తిరిగి వెళ్ళి ఇంట్లో ఇంకా వాల్యూ ఇవ్వరు అనమాట. వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం అదంతా ఉంటుంది. హీరో అక్కడి నుంచి ఏం చేశాడు, వాళ్ళ బావ కలిసాక పిచ్చి కామెడీ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫన్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. వాళ్ళ బావకి అన్ఫార్చునేట్లీ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఒక పూజ ఈయన హీరో చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి హీరో లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. అక్కడి నుంచే హీరోయిన్ ఎంటర్ అవుతుంది. చాలా క్యూట్గా ఉంటుంది హీరోయిన్. అరే, ఈ అమ్మాయిని ఆత్మీయులకు ఎలా పెట్టాలనిపించింది అసలు. హీరోయిన్ దెయ్యం అని చెప్పి అమ్మాయిని పిలుస్తుంటే మనకు లిటరల్లీ కోపం వస్తుంది. ఆ అమ్మాయికి కూడా వస్తుంది. చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అమ్మాయి తర్వాత హీరో లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ని ఎలా మార్చింది, హీరో లైఫ్ తర్వాత తన సజెషన్ వల్ల హీరో ఎలా మారాడు అనేది చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అదంతా. సాంగ్స్ కూడా తెలుగులో అయితే సాంగ్స్ బాగాలేవు, తెలుగు డబ్ బాగాలేదు, కానీ మలయాళంలో సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రీతి ముకుందన్ గారు వచ్చే సిచ్యువేషన్ అండ్ తనకి బ్రేకప్ అయ్యాక తను చెప్పే మాటలు కూడా బాగుంటాయి. కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఎవరన్నా బ్రేకప్ అయిన వాళ్ళు వింటే బాగుంటుంది. మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ఒక సీన్ దగ్గర భయపెడతాడు ఈ సినిమాలో. హీరోయిన్కి ఏం జరిగింది అని చెప్పి హీరో ఫ్లాష్ బ్యాక్లో చూస్తాడు. అక్కడ ఒక సీన్ ఉంటుంది, టప్ అని వస్తుంది అనమాట. ఆ సీన్ మాత్రం లిటరల్లీ కొంచెం షాక్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. కొంచెం ఫన్ ఫీల్డ్ ఉంటుంది. మంచిగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. చూసే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.